టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాలకు సైన్ చేసి సంచలనం సృష్టించింది. వారిలో ఒకరు మహేష్ బాబు. అయితే అదృష్టం ఆమెకు కలిసి రాలేదు. 2023లో విడుదలైన ఆమె చిత్రాలన్నీ భగవంత్ కేసరి తప్ప డిసార్డర్గా మారాయి. మహేష్ బాబుతో చాలా ఆశలు పెట్టుకున్న గుంటూరు కారం కూడా శ్రీలీలకు పెద్ద ఫలితాలను ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ శ్రీలీల ఇప్పటికే కొత్త తరం నటీమణుల్లో మోస్ట్ వాంటెడ్ గా కనిపిస్తోంది. శ్రీలీల బాలీవుడ్ చిత్రాల వైపు వెళ్తున్నట్లు తెలిసింది. ఇంకా ఇద్దరు ప్రముఖ నటీనటుల సరసన నటించేందుకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ చిత్రాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆ సినిమాలో శ్రీలీల మహిళా కథానాయికగా ఎంపికైనట్లు పుకార్లు వచ్చాయి. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. మరొక చిత్రంలో శ్రీలీల ఒక వినోదాత్మక చిత్రం కోసం వరుణ్ ధావన్ తో చేతులు కలిపినట్లు వినికిడి. ఇందులో మృణాల్ ఠాగూర్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుంది. దీంతో శ్రీలీల బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆమె నటన, డాన్స్ స్కిల్స్ అక్కడి ప్రేక్షకులకు నచ్చితే ఆమెకు ఇక డోకా ఉండదు. తెలుగులో శ్రీలీల చేతిలో రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ సినిమా ఒకటి ఉంది.